నమస్తే 2024 మాస ఫలితాల్లో జూన్ మాసంలో కన్యా రాశి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి జూన్ మాసము కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ మాసం అంతా కూడా దైవ బలం మీకు తోడుగా ఉంటుంది. కానీ కుటుంబ విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఉంది. రిలేషన్స్ వైజ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య ఉండే రిలేషన్స్ కావచ్చు, రిలేషన్స్ విషయాల్లో ఈ మాసంలో చాలా కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ అదృష్టం మీ వెనకే ఉంది. కన్యా రాశి వారికి కోర్టు విషయాల్లో కొంత మీకు మీ సైడ్ అనుకూలమైన తీర్పు రావడానికి సిచ్యువేషన్స్ పాజిటివ్గా ఉన్నాయి. శత్రువులపైన ఆధిపత్యము, కొంత దైవ బలం ఉండటము, ఇవన్నీ కూడా సిచ్యువేషన్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఈ మాసంలో మేజర్గా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జూన్ 4 వారాలు అనుకూలంగా ఉంది. హయ్యర్ స్టడీస్ కోసం ప్రయత్నం చేస్తున్న విద్యార్థులు కానీ, నెక్స్ట్ అకాడమిక్స్కి వెళ్ళే విద్యార్థులు కానీ, స్పోర్ట్స్ రంగంలో ఉన్న విద్యార్థులు కానీ, అలాగే విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, వీళ్ళందరికీ కూడా పాజిటివ్గా ఉంది. రైతులకి కూడా కష్టపడిన దానికి మంచి సత్ఫలితాలు. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఈ 4 వీక్స్లో కొన్ని శుభవార్తలు ఉన్నాయి. కానీ సిచ్యువేషన్స్ ఏంటి, ఫ్యామిలీ పరంగా ఏదైతే ఉన్నాయో సిచ్యువేషన్స్ అవి కొంత వ్యతిరేకత ఉంది. అంటే రిలేషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు, లవర్స్ మధ్య ఉండే రిలేషన్స్ మాట రావడం, మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అంటే ఓన్లీ ఈ జూన్ మాసంలో రిలేషన్స్ విషయంలోనే జాగ్రత్త వహించాలి కన్యా రాశి వారు. మిగతా ఫైనాన్షియల్గా కానీ, కెరియర్ పరంగా కానీ, అలాగే విద్యార్థులకు కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారం చిన్న పరిశ్రమలు నడిపే వాళ్ళకి కానీ, రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ, మీడియా రంగంలో ఉన్న వారికి కానీ, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్గా పాజిటివ్గా ఉంది కన్యా రాశి వారికి. అంటే దైవ బలం ఉంది. సమస్యలు కొన్ని పరిష్కార మార్గంలో ప్రయాణం చేయడం, అంటే బయట ఎన్విరాన్మెంట్ అంతా పాజిటివ్గా ఉంది. ఇంట్లోకి వచ్చేసరికి కుటుంబ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ ఒక్క విషయాల్లోనే కన్యా రాశి వారు ప్రత్యేకించే రెమెడీ తీసుకోవాలి. ఆ ఒక్క విషయంలోనే మరి పరిహారాల విషయానికి వస్తే చక్కగా శివారాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించుకోవడము, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోవడము సోమ మంగళవారాల్లో చేసినట్టయితే చాలా ఉపశమనం ఉంటుంది కన్యా రాశి వారికి. ఎందుకంటే చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మ్యారేజ్ అలయన్స్ విషయం. ముఖ్యంగా మ్యారేజ్ అలయన్స్ విషయంలో కూడా కొన్ని పెండింగ్లో ఉండేవి ఈ మాసంలో వాళ్ళ మాటలకి రావటము, అంటే టాక్స్ నడవటము, అవి పాజిటివ్గా ఉంటాయి. అంటే ఫైనలైజ్ అయితే ఈ మాసంలో కాదు వివాహ సంబంధాలు. అలాగే సంతానం కోరుకునే దంపతులకి కూడా కొన్ని అవరోధాలు ఉన్నాయి కన్యా రాశి వారికి ఈ మాసంలో. అంటే కుటుంబ విషయాలు, రిలేషన్స్, ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలన్నమాట. సో వాళ్ళకి కొన్ని డిసప్పాయింట్మెంట్స్ అవి అయితే కనిపిస్తూ ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివారాధన చేయడం అనేది తప్పనిసరి. ఇక డేట్స్ వైజ్ చూద్దాం కన్యా రాశి వారికి ఎలా ఉందో. కన్యా రాశి వారికి 1st, 2nd, 3rd డేట్స్లో కొంత కుటుంబ విషయాల్లో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఏమన్నా డిస్కషన్స్ కుటుంబంలో అవుతుంటే 1st, 2nd, 3rd, 4, 5 డేట్స్ అన్నీ కూడా కొంత వ్యతిరేకత ఉంది. రిలేషన్స్ విషయాల్లో సెన్సిటివిటీ, మానసికంగా నలతగా ఉండడము, ఇవన్నీ సిచ్యువేషన్స్ ఉంటాయి. మేజర్ ఆర్గ్యుమెంట్స్ ఏవి చేయకుండా ఉంటే మంచిది. ఇక 6, 7 డేట్స్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ డిసిషన్స్ తీసుకుంటారు. 6, 7, 8, 9, 10, 11 డేట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. మళ్ళీ 12, 13, 14, 15 ఈ డేట్స్లో మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోవద్దు. కొంత ఎందుకో మైండ్లో ఒక థింకింగ్ అన్నది కొంచెం నెగిటివ్ నడుస్తుంది 12, 13, 14, 15. మళ్ళీ 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 ఆల్మోస్ట్ 16 నుంచి 25 వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, సహకరించే వ్యక్తులు, కమ్యూనికేషన్స్ పెరగడము, సంతాన విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ మీరు వహించడము, స్థిరాస్తి ఏదైనా మీ దృష్టికి రావడము, కొనే విధంగా ఏదైనా కొనుక్కోవాలనుకున్న హౌస్ కన్స్ట్రక్షన్స్ అయినా ఆ పరిస్థితులు పాజిటివ్గా మీ చుట్టూ తిరగడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా 26, 27 డేట్స్ మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోకండి. వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. ఇక 28, 29, 30 డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు, బంధుమిత్రులతో కలుస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి చూపిస్తారు కన్యా రాశి వారు. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా, అవన్నీ పాటించండి. స్వస్తి.